అయితే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావాలని చెప్పి వారు ఎప్పటి నుంచో వారు చేస్తున్నటువంటి పోరాటాలు, వారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈరోజు సఫలీకృతమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా ముఖ్యంగా అంగన్వాడీ లో ఉన్నటువంటి చిన్నారులకు ఎంతోమందికి 17,000 మందికి పైగా కూడా ఈ యొక్క తల్లికి వందనం అనే కార్యక్రమానికి వర్తించటం అనేది ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చూసినట్లయితే అంగన్వాడీల్ని వారిని కేవలం చాకిరీ చేయించుకోవడానికే పరిమితం చేశారు తప్ప అంగన్వాడీల సంక్షేమం కోసం ఎక్కడ కూడా పాటుపడినటువంటి పరిస్థితి చూడలేదు. అంగన్వాడీలంటే గత ప్రభుత్వంలో ఎలా ఉన్నాయంటే ఏదైతే మనోవికాస కేంద్రాలుగా ఉండాల్సినటువంటి అంగన్వాడీ కేంద్రాలు ఏదైతే సమస్యల వలంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి గతంలో చూసాం. తల్లి యొక్క ప్రేమ, తండ్రి బాధ్యతను కలగలిపి చిన్నారులను చూసేది అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు. ఏదైతే అంగన్వాడీ వ్యవస్థ బలంగా ఉంటే చిన్నారులు భవిష్యత్తు బాగుంటుందని నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. అందుకే ఎప్పుడూ కూడా అంగన్వాడీ యొక్క అభివృద్ధి కోసం నిరంతరం చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలని తన యొక్క మానసిక పుత్రికలుగా చూసుకుంటూ వారి యొక్క అభివృద్ధి కోసమే నిరంతరం కూడా పాటుపడేటువంటి పరిస్థితి చూసాం. ఏదైతే అంగన్వాడీల స్కూల్స్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి వారికి త్రాగునీటికి కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదని చెప్పేసి 86,000 కోట్లు ఈరోజు ప్రత్యేక బడ్జెట్ను కేటాయించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. గత ప్రభుత్వంలో కనీసం పిల్లలు తాగడానికి వాటర్ కానివ్వండి, కనీసం స్కూల్లో వాళ్ళు కూర్చునేందుకు అక్కడ కూర్చోవడానికి వచ్చినటువంటి కనీసం ప్లేస్ లేకుండా అక్కడ వాళ్ళకి కావలసినటువంటి ఫ్యాన్లు కానీ చాపలు కానీ ఏమీ కూడా లేకుండా ఎంత నిర్వీర్యమైపోయిందనేది అంగన్వాడీ వ్యవస్థ గతంలో చూసాం. ఈరోజు అలా కాకూడదు, వారికి మంచి నాణ్యమైన విద్యతో పాటు మంచి పోషక ఆహారం కూడా అందించాలి, అంగన్వాడీ స్కూల్స్ని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా తీసుకెళ్లాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు ప్రతినిత్యం కూడా గౌరవ మంత్రి సంధ్యారాణి గారు ప్రతినిత్యం అంగన్వాడీ వ్యవస్థ కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. గత ప్రభుత్వంలో ఏదో పని చేయనటువంటి పాత ఫోన్లు ఇచ్చేసి వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పాలు చేశారో మనం చూసాం. ఎందుకంటే రకరకాల యాప్ల పేరుతో పని భారాన్ని వాళ్ళు పెంచినటువంటి పరిస్థితి చూసాం. ఈరోజు ప్రత్యేకంగా వారికి ఒక బడ్జెట్ కేటాయించి 55,000 మందికి పైగా వాళ్ళకి 76 కోట్లతో 5G స్మార్ట్ ఫోన్లు కూడా అందించినటువంటి ఘనత ఈరోజు కూటమి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతూ ఉంది. ఏదైతే ఎంతో కాలంగా చిరకాల వాంఛ అంగన్వాడీలు వారి యొక్క చిరకాల వాంఛ గ్రాడ్యుటీ అమలు చేయాలని చెప్పి ఎన్నో రోజులుగా పోరాటాలు చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. దేశంలో కేవలం గుజరాత్, కర్ణాటకలో ఉండేటువంటి గ్రాడ్యుటీని ఈరోజు కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినటువంటి పరిస్థితి చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఏదైతే వారు సంవత్సరానికి రిటైర్ అయ్యే టయానికి ఈ గ్రాడ్యుటీ కోసం ప్రత్యేకంగా 20 కోట్లు అదనపు భారం అయినప్పటికీ కూడా ప్రభుత్వం దాన్ని భరించి ఈరోజు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం చేసినటువంటి మొట్టమొదట హామీని నెరవేర్చినటువంటి పరిస్థితి చూసాం. గత ప్రభుత్వంలో చూస్తే అంగన్వాడీల్ని ఏ కాడికి వాళ్ళని పని చేసుకోవడానికి తప్ప ఎక్కడా కూడా వాళ్ళ అభివృద్ధి గురించి కానీ వాళ్ళ సంక్షేమం గురించి కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. ఏదైతే అంగన్వాడీలు మినీ సెంటర్లుగా 5,000 పైన సెంటర్లు ఉంటే వాటిని మెయిన్గా ప్రమోట్ చేసి వారికి ప్రత్యేకమైనటువంటి జీతాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం మనం. అలాగే గత ప్రభుత్వంలో కేవలం పేపర్కే పరిమితం చేశారు. కొత్తగా 18,000 పైన అంగన్వాడీ సెంటర్లు కడతాము అని చెప్పి అది కేవలం పేపర్కే పరిమితం చేసినటువంటి పరిస్థితి తప్ప ఎక్కడ అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అలాగే టీఏ ఇస్తాము ప్రతి నెల అని చెప్పేసి అది కూడా జీవో తెచ్చి కూడా జీవోను కూడా పట్టించుకోకుండా అంగన్వాడీల్ని మోసం చేసినటువంటి పరిస్థితి చూసాం. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది పైన అంగన్వాడీ వర్కర్లు కానీ హెల్పర్లు కానీ ఉంటే వారికి ఆదాయ పరిమితిని పెట్టి గత ప్రభుత్వంలో వారికి రావాల్సినటువంటి సంక్షేమ పథకాలు తల్లికి వందనం కానివ్వండి, ఇళ్ల పట్టాలు కానివ్వండి, రేషన్ కార్డులు కానివ్వండి, ఇవేమీ కూడా ఇవ్వకుండా
కూడా వాళ్ళని ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అంగన్వాడీల సంక్షేమం కోసమే పనిచేస్తూ చిన్నారుల భవిష్యత్తు బాగుండాలి, ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రతి పిల్లవాడికి కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా తల్లి బిడ్డ ఉండాలని చెప్పేసి బాల సంజీవిని పథకం ద్వారా 7 లక్షల మంది తల్లి బిడ్డలకు కూడా మనం లబ్ధి చేకూర్చడం జరుగుతూ ఉంది. అలాగే స్కూల్స్లో మంచి నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి బోధనా చార్ట్లు, అలాగే ప్లే స్కూల్స్కి అనుకూలంగా వాళ్ళకి కావలసినటువంటి బొమ్మలు కానివ్వండి, పిల్లలకు మంచి విద్యను అభ్యసించాలని చెప్పి వాళ్ళకి కావలసినటువంటి ప్రతి సదుపాయాన్ని కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పరిస్థితి చూసాం. గత ప్రభుత్వంలో ఎంతో ఆర్భాటంగా అంగన్వాడీలకి మేము అధికారంలో రాగానే జీతాలు పెంచుతామని చెప్పి తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామని చెప్పి పాదయాత్రలో గత ముఖ్యమంత్రి చెప్పి ఏ విధంగా మోసం చేశారు. వారి న్యాయబద్ధమైనటువంటి కోరికల కోసం వారు రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉంటే వారిపై 42 రోజులు దీక్షలు చేస్తే ఎక్కడా కూడా కనీసం వాళ్ళని మొహం చూడటానికి కూడా ఆ రోజు ఆ ముఖ్యమంత్రి కానీ ఆ కన్సర్న్ మంత్రి కానీ కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా సరే 200 జీతం అంగన్వాడీకి ఉన్న దగ్గర నుంచి కూడా ఈరోజు 11,500 రూపాయల జీతాలు తీసుకుంటుంది కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో మాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏంటంటే గత ప్రభుత్వంలో మాటలకే పరిమితం. ఏదైతే 3,000 కోట్లు రంగులు సచివాలయాలకు వేసుకోవడానికి వారు ఖర్చు పెట్టారు తప్ప అంగన్వాడీల యొక్క అభివృద్ధి కోసం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే బియ్యం బ్యాగ్స్ మీద 700 కోట్లు ఖర్చు పెట్టేసి ఫోటోలు వేసుకున్నారు తప్ప అంగన్వాడీ బిడ్డలకి నాణ్యమైనటువంటి ఫుడ్ని ఇవ్వడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితి. వారి న్యాయబద్ధమైన కోరికల కోసం ధర్నాలు చేస్తుంటే తాళాలు పగలగొట్టి మరి సచివాలయ ఉద్యోగస్తులతో అంగన్వాడీ సెంటర్స్ తీపిచ్చి వారిపై ఏస్మా ప్రయోగించి కేసులు పెట్టి ఏదైతే వాళ్ళు ధర్నాలు చేస్తూ ఉంటే ముళ్ళ కంచెలు వేసి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారనేది గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు కూడా తెలిసినటువంటి పరిస్థితి. ఈరోజు 2 సంవత్సరాల కాలంలో ఏదైతే అమలు చేసినటువంటి చెప్పిన ప్రతి హామీని కూడా అమలు చేసి వాళ్ళ సంక్షేమానికి మేము ముందుంటామని చెప్పినటువంటి ఘనత కూటమి ప్రభుత్వానికి మాత్రమే చెందుతూ ఉంటుంది. ప్రతి ఒక్కటి కూడా మీకు ఏదైతే శాలరీస్ పెంచుతామని చెప్పడం కానివ్వండి, గ్రాడ్యుయేట్ అమలు చేస్తామనటం కానివ్వండి, ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్ అన్నీ కూడా మీకు ఇస్తామని చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రతి హామీని కూడా 1 by 1 నెరవేరుస్తూ అంగన్వాడీల అభివృద్ధికి సంక్షేమానికి ముందుండేది కూటమి ప్రభుత్వం మాత్రమే. గత ప్రభుత్వంలో అంగన్వాడీలని ఒక ఓట్ బ్యాంక్గా ఉపయోగించుకొని వారితో విపరీతమైనటువంటి చాకిరీ చేయించుకొని యాప్ల పేరుతో రకరకాల యాప్లు తీసుకొచ్చేసి వాటిని డౌన్లోడ్ చేయమని చెప్పేసి కనీసం పిల్లలకి సరైన విద్యనివ్వడానికి కానీ సరైన ఫుడ్ పెట్టే టైం కూడా లేకుండా ఏ విధంగా అంగన్వాడీ సెంటర్లు శిథిలావస్థలోకి వెళ్ళిపోయా అనేది గత ప్రభుత్వంలో చూసాం. ఈరోజు చాలా చక్కగా తల్లి బిడ్డలు ఎంతో క్షేమంగా ఉండాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి గర్భిణీగా ఉన్న తల్లి దగ్గర నుంచి చిన్నారి బయటకు వచ్చే వరకు కూడా క్షేమంగా ఉండాలి, మంచి నాణ్యమైన ఫుడ్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి వాటికి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ను కూడా కేటాయించి అంగన్వాడీల సంక్షేమం కోసం ఏ విధంగా ఎన్నో రకాల ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ని కూడా ఏర్పాటు చేసి కొత్త కొత్త పథకాలను కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. దయచేసి నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, ప్రతిదీ కూడా ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చారు చంద్రబాబు నాయుడు గారు. మీ శాలరీస్ కూడా ఏదో కొంతమంది వచ్చేసి ఈరోజు చెప్తా ఉన్నారు శాలరీస్ పెంచుతున్నారు, పెంచలేదు కూటమి ప్రభుత్వం అని చెప్పి. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు ప్రతిదీ కూడా ఏదైతే సూపర్ 6 చెప్పారో అవన్నీ కూడా 1 by 1 చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో 4 సంవత్సరాలుగా కూడా ₹1 కూడా జీతం పెంచల గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి. ఈరోజు అధికారం వచ్చి 2 సంవత్సరాలు మాత్రమే. ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇవ్వాలి, ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాలు చేయాలి, దానికి సంబంధించిన బడ్జెట్ చూసుకోవాలి, అన్నీ కూడా ఇచ్చిన హామీ ఏది నెరవేర్చాలని ఒక ముందు దృక్పథంతోనే చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తున్నారు తప్ప మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయాలని కానీ ఏదైతే మీరెవరు కూడా వీళ్ళు చెప్పినటువంటి మాటలు ఈరోజు కొంతమంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అంగన్వాడీలకు ఏమీ చేయలేదు తెలుగుదేశం పార్టీ, ఏదైనా ఈరోజు రోడ్ల మీదకి రండి పిలుపునిచ్చి మేము వస్తే మీరు మాతో పాటు రోడ్ల మీదకి వస్తే మీకు శాలరీస్ పెంచుతారని. దయచేసి ఎవరి మాటలు వినొద్దు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అంగన్వాడీల పక్షానే ఉంటుంది, ఎప్పుడు కూడా అంగన్వాడీల అభివృద్ధికే ముందుకెళ్ళేటువంటి పరిస్థితి
ఉంటా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఏదైతే ఇచ్చిన హామీలన్నీ కూడా గత ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఒక్క సంక్షేమ పథకం రాల. రేపు అమ్మఒడి రిలీజ్ అయినప్పుడు ప్రతి అంగన్వాడీలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా 17,000 మంది అంగన్వాడీల పిల్లలకి అందరికీ కూడా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రత్యేకమైనటువంటి లబ్ధి చేకూర్చినటువంటి పరిస్థితి ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అలాగే ఏదైతే ఇచ్చిన హామీలన్నిటిని కూడా 1 by 1 అంగన్వాడీలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.